హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ సిబ్లింగ్స్. అందరు ఎలా ఉన్నారు? చూసారుగా వర్షం ఎలా పడుతుందో. ఇలా వర్షం పడేటప్పుడు ఏదైనా స్వీట్ తింటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. అది కూడా దేవుడికి పెట్టే నైవేద్యం అయితే పర్ఫెక్ట్. సో ఈ వీడియోలో పాలన్నం పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నెలో లీటర్ పాలు తీసుకొని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ ఎక్స్ట్రా రిచ్నెస్ అండ్ క్రీమీ స్ట్రక్చర్, బఫెలో మిల్క్ అయితే ట్రై చేయండి. ఎందుకు బఫెలో మిల్క్ అన్నానంటే పాలు ఎంత చిక్కగా ఉంటే మన స్వీట్ అంత టేస్టీగా వస్తుంది. ఒక పావు కేజీ కొలతతో హాఫ్ అన్ అవర్ ముందే రైస్ని కడిగిపెట్టి నానబెట్టుకొని ఎసరికి పెట్టుకున్న నీళ్ళు మరిగాక ఆ రైస్ని మనం ఉడికించుకోవాలి. గుర్తుంచుకోండి, అన్నం బాగా మెత్తగా ఉడకాలి. తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 350 గ్రామ్స్ కరెక్ట్గా సరిపోతుంది. మేమైతే హాఫ్ బెల్లం హాఫ్ షుగర్ వేసాము. అన్నం మెత్తగా అయ్యాక మనం మరిగించి పెట్టుకున్న పాలను కూడా ఇందులో కలిపేసుకోవాలి. అన్నం మెత్తగా ఉంటే నోట్లో వేయంగానే కరిగిపోతుంది. గుర్తుంచుకోండి. బెల్లం వేసేటప్పుడే ఇలాచీ కూడా దంచి వేసేసుకోండి. దాంతోపాటు ఫ్రెష్ కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక ఫైనల్ టచ్, కొంచెం నెయ్యిలో మీకు కావాల్సినన్ని జీడిపప్పులు కిస్మిస్ వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి. ఆ నెయ్యి ఫ్లేవర్ పాలతో కలిసి అన్నంలో బా స్మెల్ అయితే అదిరిపోతుంది. అది కేవలం స్వీట్ మాత్రమే కాదు, మన మనసుకు నచ్చే ప్రసాదం కూడా. ఇంకా ఇంత ఈజీగా పాలన్నం చేస్తున్నామంటే మనకు కావాల్సినప్పుడల్లా వండుకోవచ్చు. ఈ పాలన్నంలోకి ముద్దపప్పు కూడా ఉంటే భలే ఉంటుందండి. సో వేడి వేడి పాలన్నం రెడీ. మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. చల్లగా ఉండండి. సీ యూ సూన్. బాయ్.